నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు ప్రెసిడెంట్ విజయవాడలోనండి. ఇక్కడ ఆటో నగర్ వద్ద ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు వీళ్ళు బ్యాక్సీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ లో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కూడా అయితే లాంచ్ చేశారన్నమాట. ఇప్పుడు వీళ్ళ లైనప్ లో 200 నుంచి 300 కిలోమీటర్లకు రేంజ్ ఇచ్చేసే ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉన్నాయన్నమాట. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, అలానే కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. 45 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తాయని అయితే చెప్తున్నారు వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోలు. రీసెంట్ గా వీళ్ళు ఇంకో కొత్త ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోను కూడా మార్కెట్ లో తీసుకొచ్చామని చెప్తున్నారు. 10,000 రూపాయల వరకు ఆఫర్ కూడా ఈ మంత్ వరకు ఇస్తాం అనేది చెప్తున్నారు. మరి ఈ రోజు మన వీడియోలో ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ లో ఎటువంటి ఎలక్ట్రిక్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు మనం తెలుసుకుందాం. నాతో పాటు రండి. నమస్తే సార్, చందు గారు. నమస్తే అండి. ప్రీవియస్గా మనం ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూంలో చాలాసార్లు వీడియోస్ అయితే చేసాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఈ మార్ట్ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ ఆటోస్ రెస్పాన్స్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా అనిపించింది? ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి మార్కెట్ అయితే చాలా బాగుంది సార్. మీకు ఫిగర్స్ వైజ్ చెప్పాలి అంటే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ మనం మొత్తం హోల్ మంత్ కి 9 వెహికల్స్ ఇచ్చాం సార్. లాస్ట్ మంత్ జూన్ 2026 లో 88 వెహికల్స్ ఇచ్చాం సార్. ఒక మంత్ లో సో 9 వెహికల్స్, ఒక నెలలో 9 వెహికల్స్ ఇచ్చే దగ్గర కాడి నుంచి 88 వెహికల్స్ ఇచ్చేదాకా వెళ్ళాం. దీనికి వెళ్ళాము అంటే ఒకటి మనకి ప్రొడక్ట్ అనేది పెర్ఫార్మెన్స్ కస్టమర్స్ నచ్చింది. మాక్సిమం నేను ఇచ్చే వెహికల్స్ కూడా 90% రిఫరెన్స్ లేదు. రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ మన వెహికల్ కొనుక్కోవడానికి మీ దగ్గర మీలాంటి యూట్యూబర్స్ చేసిన వీడియోస్ అవ్వచ్చు, ఎవరన్నా చూసి ఫస్ట్ వెహికల్స్ కొనుక్కుని బయట తిప్పుతున్నారు, కొన్ని రోజులు వాడుతున్నారు, ప్రోడక్ట్ నచ్చిందా, మన సర్వీస్ నచ్చిందా అన్ని చూసుకుని వాళ్ళు స్టాండ్లో ఉంటారు కదా సార్. ఒక స్టాండ్లో ఒక ఆటో తీశారు అంటే స్టాండ్లో ఎట్లేదన్నా 30-40 ఆటోలు ఉంటాయి. మిగతా స్టాండ్ వాళ్ళకి కూడా ఈ బండి బాగుంది, నాకు ఇంత డబ్బులు మిగులుతుంది, ఇంత పికప్ ఉంది, ఇంత లాగుతుంది, అన్ని విధాలుగా నాకు సరిపోతుంది, వీళ్ళ సర్వీస్ అనేది బాగుందని చెప్తుంటే మళ్ళీ స్టాండ్ వాళ్ళు ఇంకొకళ్ళు 2-3 అలాగ వచ్చి కొనుక్కుంటారు. రిఫరల్స్ మీదే మనకి ఎక్కువ బిజినెస్ అనేది అవుతుంది. అంటే కస్టమర్స్ రిఫరల్స్ ఎప్పుడు వస్తాయి సార్, కస్టమర్ సాటిస్ఫై అయ్యి వాడుతున్న వాళ్ళు బాగుంది అనుకుంటేనే ఇంకొకరికి చెప్తారు. సో అలాగే మనకి బిజినెస్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది సార్. ఇంకోటి ఈ మధ్యకాలంలో డీజిల్ ఇవన్నీ సిఎన్జి కొద్ది ప్రైజెస్ పెరగడం. మొన్న ఏప్రిల్ మంత్ లో అయితే విజయవాడలో చూసుకుంటే మీరు సిఎన్జి డీజిల్ దొరకలేదు. ఒక 1 వీక్ 10 days, 7 to 10 days పెద్ద లైన్లు ఉన్నాయి. చాలా మంది బంకులు కూడా క్లోజ్ చేస్తారు, డీజిల్ లేదని, సిఎన్జి లేదని. ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఓ పక్కన రోజుకి పెరుగుతూ వెళ్తున్నాయి డీజిల్ రేట్లు. మనకి సిఎన్జి కూడా ఇప్పటికి ఇవాళకి మీరు చూస్తే అట్లీస్ట్ పొద్దున్న టైంలో సాయంత్రం టైంలో ఎక్కువ కొట్టించుకుంటారు సార్ ఆటో డ్రైవర్స్. అంటే రోజంతా తిరగడానికి సరిపోవడానికి కొట్టించుకుంటారు. సిఎన్జి బంకుల దగ్గరికి వెళ్ళి చూస్తే 1 గంట నుంచి 2 గంటలు వెయిట్ చేస్తారు ఇవాళకి కూడా. ఓకే, సో వెయిటింగ్ టైం ఉంది. సో దానికన్నా మనది ఏంటి 45 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి సిఎన్జి బళ్ళు తోలుకునే వాళ్ళకి ఎటు లేదన్నా ఇప్పుడు పెరిగిన సిఎన్జి ఖర్చులతో 600 రూపాయలు రోజు ఖర్చు అవుతుంది. మంది 80 రూపాయలు ఖర్చు అవుతుంది రోజు మొత్తానికి. డీజిల్ బళ్ళతో పోల్చుకుంటే 800 ఖర్చు అవుతుంది బయట తిరగడానికి. మంది సేమ్ అదే 80 రూపాయలు ఖర్చు అవుతుంది. సో జనాలకి ఏంటంటే ఈ అవగాహన అనేది వచ్చింది సార్ ఈ మధ్యన. డీజిల్ సిఎన్జి బదులు దీంట్లోకి వెళ్తే మనకు డబ్బులు మిగులుతాయి, దీంట్లోకి వెళ్దాం. ప్లస్ చూస్తున్నారు వెహికల్స్ తిరుగుతున్నాయి మన బ్యాక్సీ ప్రతి ఊళ్ళో. ఇప్పుడు 18 షోరూమ్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. సో ఈ 18 షోరూమ్లో మనకి బళ్ళు తిరగడం, ప్రతి ఊళ్ళో బళ్ళు తిరగడం చూస్తున్నారు, సర్వీస్ చూస్తున్నారు ఎలాగుంది. మేము ఇంటికి వెళ్ళి ఏమైనా ఇష్యూ వచ్చినా వెంటనే 1-2 గంటలో మన వాళ్ళు అక్కడికే వెళ్ళి టెక్నీషియన్స్ అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వస్తున్నారు. అవన్నీ చూస్తున్నారు, జనాలు కూడా నచ్చుతుంది. సో డే బై డే వెహికల్స్ అనేవి పెరుగుతాయి. టాక్సీ లైన్ పెద్ద వెహికల్ సార్, ఇది 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. కానీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం ప్లస్ మనకి టెలిమాటిక్స్ డేటా కూడా మధ్యలో చెక్ చేస్తూ ఉంటాం. 200 నుంచి 220 కిలోమీటర్లు అనేది ఇది మైలేజ్ వస్తుంది సార్ లోడ్తో. ఇది పెద్ద వెహికల్ సార్. ఇది పెద్ద వెహికల్ అంటే మనకి అప్పే పెద్ద బండి ఉంటుంది కదా, సేమ్ అంత బండి. దీంట్లో మనకి రూరల్ సైడ్ లో చూసుకుంటే 10 మంది 12 మంది, కొన్ని ఏరియాస్ లో 15 మందిని కూడా ఎక్కించుకుని కస్టమర్స్ వెళ్తున్నారు. అదే లోడ్ పరంగా కూడా దీంట్లో ఎక్కించుకుని వెళ్తున్నారు. మొన్న కొంతమంది మనకి కస్టమర్స్ కూడా వీడియో షేర్ చేశారు. సిమెంట్ బస్తాలు 1 టన్ వేసుకుని ఒక కస్టమర్ వెళ్తున్నారు. సరే టన్ వేసాను సార్, ఇంత బాగా వెళ్తుందని చెప్పి చూపిస్తున్నారు. ఇంకొకళ్ళు ఎవరో వంకాయల మూటలు కట్టారు 1180 kg అంట, ఆయన ఒకళ్ళు వీడియో షేర్ చేశారు. ఇంకొకళ్ళు ఎవరో కూరగాయలు ఇవన్నీ పొద్దున్నే మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోయి కూరగాయల మూటలన్నీ కడుతున్నారు 1200 kg. వాళ్ళు అప్పులు ఎక్కించి ఇంత లోడ్ లాగుతుంది సార్ బాగుందని చెప్పి కస్టమర్సే మనకి ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తారు. అంటే పొద్దున్న టైంలో ఈ లోడ్ అనేది లాగించి తర్వాత తీసేసి మామూలు ప్యాసింజర్ వెహికల్ కింద వాడుకుంటున్నారు సార్. లైన్ వెహికల్. ఈ మ్యాగ్నెట్ కూడా ఎప్పటి నుంచో ఉంది సార్. ఇది కార్గో వెహికల్. దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. 6 feet by 5 feet డెక్ లెంత్, ఇంకోటి 6.5 feet by 5 feet డెక్ లెంత్. ఇది కూడా 250 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్. కానీ ఇది లోడ్ తో కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకి 180 కిలోమీటర్స్ నుంచి 190 కిలోమీటర్స్ వస్తుంది సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్. మన డేటా ప్రకారం కూడా అంతే వస్తుంది. ప్రైస్ వచ్చేసి దీనిది 4.75 lakhs సార్ ఆన్ రోడ్ అన్ని కలిపి.
యాక్చువల్గా ఇది డిస్కౌంట్లో అన్ని పోను మనకి 5,17,000 మొత్తం ఆన్ రోడ్ ఉంటుంది సార్. ఇదైనా మన లైన్ అయినా ఇది 4.75 lakhs ఆన్ రోడ్, లైన్ వచ్చేసి 4.7 lakhs ఆన్ రోడ్. అందుకే ఇప్పుడు ఇస్తున్నాం. కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది బ్యాక్సీలో నోవా అనే వెహికల్, మీడియం సైజ్ వెహికల్ అండి. ఇది మనకి ఆటో డ్రైవర్స్ కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జెడ్ లాంటి బండి. జెడ్ కన్నా ఇంకా కొద్దిగా పెద్దది సైజ్ పరంగా చూసుకుంటే. దీంట్లో కూడా 15.1 kWh లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ విత్ 5 years 2 lakh kilometers వారంటీ విత్ 45 minutes ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాం సార్. దీని యొక్క సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 300 kilometers. కానీ మనకి ఇప్పుడు లాస్ట్ మంత్ అరౌండ్ ఇవి నోవా లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం సార్, జస్ట్ ట్రయల్ కింద సేల్. లాస్ట్ మంత్ ఒక 11 vehicles ఇచ్చాం, నోవా 11 vehicles ఇచ్చాం. దాని యొక్క డేటా కూడా ఫుల్ మంత్ది అనలైజ్ చేసాం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఓలా, ఊబర్, ర్యాపిడోలో తిరుగుతుంటే దీనికి ప్రాక్టికల్ గా రేంజ్ 260 నుంచి 285 వస్తుంది సార్. 260 నుంచి 285 kilometers. లేదు అంటే కొద్దిగా పెద్ద, దీంట్లోనే కొద్దిగా మీడియం సైజ్ కన్నా కొద్దిగా పెద్దది కాబట్టి కొంతమంది 8 మంది కూడా ఎక్కించుకుని వెళ్తున్నారు. వాళ్ళకి వచ్చేసి 220 నుంచి 230 వస్తుంది సార్ ప్రాక్టికల్ గా. ఫాస్ట్ ఛార్జింగ్ ఇందాక చెప్పాను ఉన్నట్టు, ఫాస్ట్ ఛార్జింగ్ ఏంటంటే 45 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంది. నెట్వర్క్స్ లో ఎక్కడైనా మనం పెట్టుకుంటే 45 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలా కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్లో 2 ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంటి దగ్గర పెట్టుకుంటే మటుకు 5.5 గంటల నుంచి 6 గంటలు అట్ మ్యాక్స్ పెడుతుంది. రాత్రి అంతా పెట్టి వదిలేయచ్చు, మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. అదే దీంట్లో కూడా మనకి లోడ్ పరంగా చూసుకున్నా, పికప్ పరంగా చూసుకున్నా లైన్ ఇది ఆల్మోస్ట్ సేమ్ అండి. ఆల్మోస్ట్ కదా, మొత్తం సేమ్, ఓన్లీ సైజ్ వేరియేషన్ ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి మోటార్ 12.5 kilowatt దీంట్లో కూడా పెట్టేసామండి. చిన్న బండిలో 12.5 kilowatt మోటార్, 15 kWh లిక్విడ్ కూల్డ్ లిథియం బ్యాటరీ హైయెస్ట్ అండి. చిన్న మీడియం సైజ్ వెహికల్స్ లో 12.5 kilowatt మోటార్ కూడా ఎవరు ఆఫర్ చేయట్లేదు, 15 kWh బ్యాటరీ కూడా ఎవరు ఆఫర్ చేయట్లేదు. అందుకే పికప్ పరంగా చూసుకున్నా, రేంజ్ పరంగా చూసుకున్నా మార్కెట్ లో ఉన్న మీడియం సైజ్ వెహికల్స్ కన్నా ఇది అన్ని విధాలుగా సుపీరియర్ గా ఉంటుంది. మనకి వారంటీ చూసుకున్నా కానీ దీనికి 5 years 2 lakh kilometers ఏదైతే చెప్పామో కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తాం. లైక్ మెయిన్ పెద్ద బ్యాటరీ, మోటారు, కంట్రోలరు, DC కన్వర్టర్, వైరింగ్ కిట్, వైరింగ్ హార్నెస్ మొత్తం, డిస్ప్లే, థ్రాటిల్, ఛార్జర్. అంటే ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వెహికల్స్ లో, మన బ్యాక్సీ వెహికల్స్ అన్నిటికీ అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి మనం 5 years 2 lakh kilometers వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్లైక్ మిగతా కాంపిటీటర్స్ లో ఓన్లీ 2 or 3 కాంపోనెంట్ల మీద ఇస్తారు, మనం అలా కాకుండా అన్ని కాంపోనెంట్స్ కవర్ చేస్తాం. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఆన్ రోడ్ ఆఫర్స్ పోను 4,25,000 ఉందండి. కానీ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇంకా లాస్ట్ మంత్, ఈ మంత్ అంటే జూన్, జూలై మటుకు ఇంకా అడిషనల్ ఇంకో 10,000 కంపెనీ తరపు నుంచి ఇంట్రడక్టరీ ప్రైస్ ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పి పెట్టారు. 10,000 డిస్కౌంట్ తో ఇది 4,15,000 ఇప్పుడు ఫైనల్ గా ఆన్ రోడ్ ఇస్తున్నాం సార్. చిన్న వెహికల్ లా కాకుండా ఇంకా స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడ చెక్క కూడా జనాలు వేసుకుంటున్నారు, ఫ్రీగా కూర్చోవచ్చు. ఇంకా మీరు వెనకాల లోడింగ్ స్పేస్ చూసుకున్నా లోడింగ్ స్పేస్ కూడా ఉంది. ఈ మనం కూర్చునే దీన్ని కొద్దిగా వెనక్కి జరుపుకుంటే చెక్క మీద కూర్చున్న వాళ్ళు కూడా చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. దీని మూవ్మెంట్ అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకుంటున్నారు జనాలందరూ. మన కూర్చునే సీట్ ని వెనకాల లగేజ్ పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా దాని వెనకాల ఎదరికి జరుపుతున్నారు. ఇక్కడ లేదు, ఎక్కువ మందిని ఎక్కించుకోవాలనుకుంటే సీట్ అనేది కొద్దిగా వెనక్కి జరిపి ఇక్కడ ఎక్కువ మంది ఎక్కించుకుంటున్నారు. అన్ని విధాలుగా రెగ్యులర్ ఛార్జింగ్ టైం ఇంటికాడ పెట్టుకుంటే 5.5 గంటలు అండి. 5.5 నుంచి మాక్సిమం 6 గంటల లోపు ఛార్జ్ అవుతుంది. దీంట్లో మనకి వచ్చేసి కలర్స్ ఎల్లో ఒకటి ఉంటుందండి నోవాలో, స్కై బ్లూ ఒకటి ఉంటుంది, గ్రీన్ ఒకటి ఉంటుంది, వైట్ ఒకటి ఉంటుంది. 4 కలర్స్ లో మనం తీసుకొచ్చామండి ఈ వెహికల్. ఇది డిస్ప్లే అండి. మీరు చూసుకుంటే ముందు మన వెహికల్స్ మీద ఇది డాష్ బోర్డ్ అనేది మారింది అనమాట, అప్డేట్ అయ్యి వచ్చింది. హెడ్ ల్యాంప్స్ కూడా మొత్తం LED హెడ్ ల్యాంప్స్ అనేది ఇచ్చున్నారు. డిస్ప్లే లో మనకి బ్యాటరీ SOC ఎంత ఉన్నది, నెక్స్ట్ కిలోమీటర్ రీడింగ్, ట్రిప్ ఎంత వెళ్ళింది, సర్వీస్ రిమైండర్, ఇవన్నీ వస్తాయండి. ఇది వచ్చేసి మనకి మోడ్ సెలెక్టర్. ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది, ఇప్పుడు డ్రైవ్ మోడ్ లోకి వచ్చింది, ఇప్పుడు బూస్ట్ మోడ్ లోకి వచ్చింది. బూస్ట్ మోడ్ అనేది మనకి ఎక్కువ లోడ్ వేసుకుని ఓన్లీ కొండలు కానీ ఎత్తులు కానీ ఎక్కాలంటే మట్టుకనే బూస్ట్ మోడ్ వేసుకుంటారండి. మనకి డ్రైవ్ మోడ్ లో వెళ్ళిన వెహికల్, బూస్ట్ మోడ్ లో వెళ్ళిన టాప్ స్పీడ్ అనేది మనం 49 km/h అనేది సెట్ చేసాం. అన్లైక్ బయట మనకి మిగతా కాంపిటీటర్ వెహికల్స్ అన్ని కూడా డ్రైవ్ మోడ్ లో రేంజ్ రావాలి అంటే 40లో లిమిట్ చేస్తున్నారండి, 40 km/h. లేదు బూస్ట్ మోడ్ లో 50, కొంతమంది 55 ఇస్తున్నారండి. మనం అలా కాకుండా డ్రైవ్ మోడ్ లో వేసుకున్న 49 స్పీడ్, ఆల్మోస్ట్ 50 kilometers స్పీడ్ అనేది ఇచ్చున్నాం. దాంట్లో 50 kilometers స్పీడ్ లో కూడా మనకి నేను ఇందాక చెప్పిన రేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అండి, Type 6 వస్తుంది. ఇది దీంట్లో Type 6 ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఈ Type 6 ఫాస్ట్ ఛార్జింగ్ మన అన్ని బ్యాక్సీ వెహికల్స్ కి ఎక్విప్ అయి ఉంటుంది. నోవా అవనివ్వండి, లైన్ అవనివ్వండి, లేకపోతే ఈ మ్యాగ్నెట్ లోటర్ వెహికల్ అవనివ్వండి, అన్నిటికీ Type 6 ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. ప్లస్ మన బ్యాటరీ కూడా చూసుకుంటే మీరు లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అనేది వస్తుంది. బ్యాటరీ అండి వెహికల్స్ది, మన లైన్ వెహికల్కి, నోవా వెహికల్కి, ఈ మ్యాగ్నెట్కి అన్నిటికీ సేమ్ బ్యాటరీ అండి.
ఫ్లో 150 15.1 kWh. ఇది లిక్విడ్ ఇమర్షన్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. లిక్విడ్ ఇమర్షన్ కూలింగ్ అంటే మనకి సెల్స్ అనేవి ప్రతి బ్యాటరీ వెహికల్లో కూడా సెల్స్ ఉంటాయండి, అందరికీ తెలిసిందే ఆ విషయం. మన సెల్స్ విడిగా ఉండకుండా లిక్విడ్లో ఇమ్మర్స్ అయి ఉంటాయి కూలెంట్లో. అదొక స్పెషలైజ్డ్ లిక్విడ్ అది. మళ్ళీ దాంట్లో ఇక్కడ సర్క్యులేషన్ పంప్స్ ఉంటాయి, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కేసింగ్ కూడా వచ్చేసి బ్యాటరీ కేసింగ్ అల్యూమినియం కేసింగ్ అండి. హీట్ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది. సో దీనివల్లే ఇప్పుడు బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ ఉండాలి, సెల్స్ పోకుండా ఉండాలి అంటే హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి, ఈ సర్క్యులేషన్ అల్యూమినియం కేసింగ్ ఉన్నాయి కాబట్టి మనం మన బ్యాక్సీ వెహికల్స్ అన్నిటికీ కూడా 5 years 2 lakh kilometers ఆఫర్ చేయగలుగుతున్నాం వారంటీ. అందరూ 5 ఏళ్ళు చెప్తున్నారు కానీ 2 లక్షల కిలోమీటర్లు ఎవరు ఇవ్వట్లేదండి మార్కెట్ లో. 2 లక్షల కిలోమీటర్లు మనం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే ఓన్లీ ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉండి హైయెస్ట్ గ్రేడ్ లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ సెల్స్ వాడడం వల్ల మనం ఇవ్వగలుగుతున్నాం. అండ్ ప్లస్ ఇది ఉంది కాబట్టి మనం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెట్టగలుగుతున్నాం. లేదంటే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేరండి. అది ఇంప్లిమెంట్ చేస్తే హీట్ అయిపోతూ ఉంటుంది, సెల్స్ తొందరగా పాడైతాయి. ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాం, సెల్స్ కూడా ఏమవ్వదు, మనం వారంటీ కూడా 2 lakh kilometers అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది మన బ్యాక్సీ లైన్ వెహికల్ అండి. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఇంటి దగ్గర మనకి ఛార్జింగ్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరైతే ఆటో కొనుక్కుంటారో వాళ్ళు రెగ్యులర్ గా మనకి ఓన్లీ 45 minutes లో ఛార్జింగ్ అవుతుంది కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తున్నారండి. ఇక్కడ మనం విజయవాడలో చూసుకున్నట్టయితే మొత్తం 3 ఛార్జర్లు ఉన్నాయి. ఇక్కడ ఇది ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ సరిపోవట్లేదని చెప్పి మనం ఇంకొకటి అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఇది వచ్చేసి 45 minutes అనేది కూడా ఇది కాదండి, ఇది 45 minutes కాదు, ఇది అది 3 phase తో పనిచేస్తుందండి, అందుకే 45 minutes లో ఉంది. ఇది సింగిల్ ఫేస్. ఇది వచ్చేసి 2 hours 15 minutes పడుతుంది, 2 గంటల 15 నిమిషాలు. కానీ దీంట్లో ఏంటంటే Type 6 గన్ ఉంటుంది, Type 7 గన్ ఉంటుంది, రెండు ఉంటాయి. మన బ్యాక్సీ వెహికల్స్ అన్ని Type 6 తో ఛార్జ్ అవుతున్నాయి. అవి కాకుండా మనకి 2 wheelers అన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓలా, ఎథర్, సింపుల్ ఎనర్జీ, అల్ట్రా వైలెట్, ఇవన్నీ దేంట్లో అయితే Type 6 Type 7 గన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్ అవుతాయి. ఇది డైనమిక్ లోడ్ షేరింగ్ తో వస్తుంది. అంటే 6.4 kilowatt డ్యూయల్ గన్ ఉంది. కానీ ఇప్పుడు ఒకటే నేను బ్యాక్సీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెడితే కనుక దీంతో 6.4 kilowatt ఒకటే సైడ్ ఇస్తుంది. అదే టైంలో ఎవరన్నా ఎథర్ వెహికల్ వచ్చి Type 7 ఛార్జింగ్ పెట్టుకుంటే 3.2 kilowatt దానికి 3.2 kilowatt దీనికి షేర్ చేస్తుంది అనమాట. డైనమిక్ లోడ్ షేరింగ్ తో పనిచేస్తుంది. ఇది ఎందుకు మేము పెట్టాము అంటే ఒకటి మాకు సరిపోకది, రెండోది స్టాండ్స్ లో పెట్టేద్దామని మాకు ఐడియా ఉంది. స్టాండ్స్ లో ప్రతి చోట 3 phase కనెక్షన్ తీసుకోవడం అంటే పాసిబుల్ అవ్వట్లేదు. ట్రాన్స్ఫార్మర్ అంటున్నారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఎక్కడైతే మనకి సింగిల్ ఫేస్ అనేది ఎక్కడైనా ఈజీగా తీసుకోవచ్చు మీటర్. సో కొంతమంది ఎక్కడైతే మనకి స్టాండ్స్ లో ఎక్కువ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి కస్టమర్స్ చెప్పేసాం, మీకు కావాలంటే ఇది హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కి ఇస్తాం, మేము హాఫ్ మేము బేర్ చేస్తాం, హాఫ్ మీరు బేర్ చేసుకోండి. లైక్ ఇది వచ్చేసి బయట మార్కెట్ రేట్ 1,75,000 అండి ఈ చార్జర్ ది. మేము 1 lakh మేము బేర్ చేసుకుంటాం. 75,000. ఇప్పుడు ఒక 8 to 10 వెహికల్స్ ఏదైనా ఒక స్టాండ్ లో మన వెహికల్స్ ఉన్నాయంటే మనిషికి ఒక 7,000 వేసుకుంటారు. చార్జర్ తీసుకెళ్తారు, సింగిల్ ఫేస్ కనెక్షన్ అప్లై చేసుకుంటారు, ఈజీగా వస్తుంది. 1 week 10 days లో పెట్టుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది మనకి స్టాండ్స్ కి ఇచ్చే ముందు ఇది మేము లాస్ట్ మంత్ ఇన్స్టాల్ చేసాం, 20 days అయింది. ఒక 1 month మొత్తం ట్రయల్ చేశాక తర్వాత స్టాండ్స్ కి ఇద్దాం అని చెప్పి తెప్పించాం అనమాట. అలాగే ఆ 3 phase ఛార్జర్ ఇక్కడ ఒకటి సరిపోవట్లేదని విజయవాడలో వెనకాల సందులో గురునానక్ కాలనీలో ఇంకోటి పెట్టారు. అండ్ మాచవరం దగ్గరను ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ మంత్ కల్లా ఇన్స్టాల్ అవుతుంది. సో 45 minutes 3 phase ఛార్జర్స్ విజయవాడలో అరౌండ్ 3 అవుతాయి ఇప్పుడు బై నెక్స్ట్ మంత్. సార్ చంద్రగిరి ఇప్పుడు సర్వీస్ గురించి, వారంటీ గురించి ఇప్పుడు కస్టమర్స్ కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు, వాళ్ళని వెహికల్ కి ఎంత వారంటీ ఇస్తున్నారు? సార్ ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్లో హైయెస్ట్ వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. 5 years 2 lakh kilometers. 2 lakh kilometers లో కూడా ఇది 2-3 కాంపోనెంట్లు. ఇప్పుడు బయట మార్కెట్లో ఎలాగున్నారంటే ఏయో ఒక 2 కాంపోనెంట్లు, బ్యాటరీ, మోటార్ అంటున్నారు, బ్యాటరీ కంట్రోలర్ అంటున్నారు, వాటికి ఇస్తున్నారు. నేను పేర్లు చెప్పను కానీ కంపెనీల పేర్లు అయ్యే అంటున్నారు. మరి మిగతా సామాన్లకి ఏంటండి అని కస్టమర్ ఎవరన్నా అడిగితే ఇదే మెయిన్ హార్ట్ కిడ్నీ బాగుంటే మిగతా అన్ని బాగానే ఉంటాయి అని చెప్పి మిగతా వాటికి ఏం చెప్పట్లా. సో కరెక్ట్ గా ఎవరన్నా వెహికల్, మన వెహికల్ అనే కాదు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుందాం అని అనుకున్న వాళ్ళు ఏమేం కాంపోనెంట్స్ కి వారంటీ ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందా నేను చెప్పినట్టు మన వెహికల్లో అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి లైక్ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ, మోటార్, గేర్ బాక్స్, కంట్రోలర్, DC కన్వర్టర్, వైరింగ్ హార్నెస్ 2 ఉంటాయి. మెయిన్ వైరింగ్ హార్నెస్ 48 volt ఒకటి, 12 volt ఒకటి, 2 వైరింగ్ హార్నెస్లు, డిస్ప్లే, డిస్ప్లే, యాక్సిలరేటర్, థ్రాటిల్, 9 ఛార్జర్, బండితో పాటు వచ్చి హోమ్ ఛార్జర్. ఈ 9 కాంపోనెంట్లకి మనం 5 ఏళ్ళు లేక 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది కాకుండా ఇంకేముంటాయండి ఎలక్ట్రిక్ బండిలో? స్విచ్లు, లైట్, అవి పెద్ద అమౌంటే ఉండదు. స్విచ్లు, లైట్లకి తప్ప మిగతా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నిటికీ మనం 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది ఇవ్వాల్సి ఇస్తుంది. ఎలాగిస్తున్నారండి మరి మార్కెట్ లో ఇంత వారంటీ? 5 ఏళ్ళు అందరూ ఇస్తున్నారు కానీ 1,20,000 kilometers, కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన 150,000 kilometers ఇస్తున్నారు కదా, మీరు 2 లక్షల కిలోమీటర్లు ఎలాగిస్తున్నారని కొంతమందికి అనుమానం ఉంది. అది ఎలాగిస్తున్నాం అంటే
ఇప్పుడు మిగతా కాంపోనెంట్స్ నేను చెప్పినవన్నీ అంత తొందరగా ఫెయిల్ అవ్వండి. జనాలు జనరల్ గా మిగతా కంపెనీలు కూడా ఆలోచించేది వారంటీ తగ్గించేది మెయిన్ బ్యాటరీ గురించి. మెయిన్ బ్యాటరీ గురించి 1,20,000 కిలోమీటర్లే అందరూ ఇస్తున్నారు. మనం 2,00,000 కిలోమీటర్లు ధైర్యంగా ఆఫర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇందాక మనకి చూపించాను దీంట్లో బ్యాటరీ మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఏదన్నా ఒక బ్యాటరీ లిథియం సెల్స్, మన ఫోన్ లో లిథియం బ్యాటరీ అవనివ్వండి, లేకపోతే వెహికల్ లో లిథియం బ్యాటరీ అవనివ్వండి, హీట్ డిసిపేషన్, హీట్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటే దాని లైఫ్ అనేది బాగుంటుందండి. లిథియం బ్యాటరీ పాడవడానికి మెయిన్ రీజన్ హీట్ అవడం. ఏదన్నా ఒక దాంట్లో 15 సెల్స్ ఉంటాయి మన బ్యాటరీలో. ఈ 15 సెల్స్ లో ఏదన్నా ఒక 3-4 ఎక్కువ హీట్ అయింది అనుకోండి, ఏ వెహికల్ లో అయినా ఆ ఎక్కువ హీట్ అయిన సెల్సే పాడవుతాయి ముందు. సో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది, అన్ని సెల్స్ లిక్విడ్ లో ఇమర్స్ అవుతున్నాయి. స్పెషలైజ్డ్ లిక్విడ్ అది, ప్లస్ సర్క్యులేషన్ అవుతుంది. అల్యూమినియం కేసింగ్ ద్వారా మొత్తం హీట్ డిసిపేట్ అవుతుంది, బయటకు వస్తుంది. సో ఇది ఉంది కాబట్టి మనం ఇంత వారంటీ ఇవ్వగలుగుతున్నాం. ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్విప్ చేయగలిగి మన వెహికల్ కి. సర్వీస్ పరంగా ఎటువంటి పరిస్థితి? సర్వీస్ పరంగా ఇప్పుడు ఇంకొక డౌట్ కస్టమర్లకు ఉండేది, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మాకు డబ్బులు మిగిలితే ఈ మధ్యన అందరికీ అవగాహన వచ్చింది. తర్వాత వాళ్ళు మెయిన్ ఆలోచించేది 3-4 పాయింట్లు అండి. ఒకటి, నాకు ఒకసారి ఛార్జ్ పెడితే రోజంతా సరిపోతుందా? సరిపోతుంది. మన లైన్ వెహికల్ 210-220 కిలోమీటర్లు వెళ్తుంది లోడ్ వేసుకుని, 250 కిలోమీటర్లు దాని సర్టిఫైడ్ రేంజ్ అయినా. మన నోవా వెహికల్ 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, తక్కువలో తక్కువ ఎక్కువ లోడ్ వేసుకున్నా 240-260 కిలోమీటర్లు వెళ్తుంది. మన ఈ మ్యాగ్నెట్ లోడ్ వెహికల్ వచ్చేసి అది 250 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, కానీ 180-190 కిలోమీటర్లు వెళ్తుంది రోడ్ వెహికల్. ఏ కేటగిరీ పీపుల్ తీసుకున్నా మనకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మన అన్ని వెహికల్స్ కూడా ఫుల్ డే సరిపోతాయండి. తర్వాత వాళ్ళు ఆలోచించేది వారంటీ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 5 years 2 lakh కిలోమీటర్స్ అన్ని కాంపోనెంట్స్ కి మనం ఇస్తున్నాం. మూడోది వచ్చేసరికి ఇప్పుడు పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా 100 తిరిగేసానండి, గబుక్కుని నాకు ఎక్కడికన్నా దూరం వెళ్లాల్సి వచ్చింది, మరి నాకు అప్పుడు ఆగాలి కదా, ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. లేదు, అవసరం లేదు. అన్ని చోట్ల ఇప్పుడు 45 నిమిషాలు DC ఫాస్ట్ ఛార్జెస్ మనం ఇన్స్టాల్ చేసాం. మన యొక్క అరౌండ్ 16 ఛార్జెస్ ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో నడుస్తున్నాయి. ప్రతి 70 కిలోమీటర్లకి మనం ఇన్స్టాల్ చేసేస్తాం ఇప్పుడు. అవి కాకుండా Type 6 ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఓలావి కానీ, సింపుల్ ఎనర్జీ కానీ, ఈ బోల్ట్ ఎర్త్ వాళ్ళు, కెజామ్ వాళ్ళు, వీళ్ళందరూ పెడుతున్నారు ఈ వెహికల్స్ కోసం. వాటిలన్నిటిలో కూడా మన వెహికల్స్ ఫాస్ట్ ఛార్జ్ అయిపోతాయి. సో Type 6 కామన్ గా వాడేదే పెట్టాం కాబట్టి వీటిలన్నిట్లో మన ఛార్జింగ్ స్టేషన్స్ లో పెట్టుకోవచ్చు. బయట ఫాస్ట్ ఛార్జెస్ 2 wheelers కోసం పెట్టే ఫాస్ట్ ఛార్జెస్ లో కూడా మన వెహికల్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది, గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా వెళ్ళిపోతుంది. లాస్ట్ అండ్ మెయిన్ పాయింట్ అలా ఆలోచించేది, ఎక్కడన్నా బండి ఆగిపోతే ఎవరు చేస్తారు, ఎంత టైం పడుద్ది? ఎందుకంటే ఆటో డ్రైవర్స్ కి వాళ్ళు సంపాదించేది దీని మీద. ఒక రోజు బండి ఆగిపోయిందంటే ఆ రోజు వాళ్ళ సంపాదన ఆగిపోయినట్టు. సో దాంట్లో మేము ఛాన్స్ తీసుకునేది లేదు. ఇది మా తరపున, మా ఈమార్ట్ ఆటోమోటివ్ తరపున మేము సర్వీస్ ఛాలెంజ్ అనేది కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తాం. 48 గంటల సర్వీస్ ఛాలెంజ్. 48 గంటల సర్వీస్ ఛాలెంజ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాకు 18 షోరూమ్లు ఉన్నాయి బ్యాక్స్ ఇవి ఈమార్ట్ ఆటోమోటివ్ పేరు మీద. ప్రతి దగ్గర నాకు స్పేర్స్ ఉంటే టెక్నీషియన్స్ ఉంటారు. సో ఆంధ్రాలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో బండి ఆగినా జస్ట్ మాకు ఒక కాల్ వస్తే ఫస్ట్ మాక్సిమం వీడియో కాల్లోనే మన వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే వెహికల్లో 60 కోడ్లనే ఉంటాయి, ఎర్రర్ కోడ్స్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ప్రాబ్లమ్ కి ఒక కోడ్ అనేది డిస్ప్లే అవుద్ది. సో కోడ్ డిస్ప్లే అయిందంటే మన వాళ్ళు వీడియో కాల్లోనే మాక్సిమం షార్ట్ అవుట్ చేస్తారు. అన్న పలానా దగ్గరికి వెళ్ళి కనెక్టర్ ఓపెన్ చేసి పెట్టన్నా అయిపోయిందంటే నెక్స్ట్ టైం నుంచి కస్టమర్ కూడా మమ్మల్ని అడగడు. 59 కోడ్ పడిందంటే మొన్న చేస్తే ప్రాబ్లం షార్ట్ అవుట్ అయింది, మళ్ళీ అతనే చేసేసుకుంటాడు. అలా కాదు, 70% కేసులు మాకు మాక్సిమం ఫోన్ లోనే షార్ట్ అవుట్ అయిపోతాయి. లేదు అవ్వట్లేదు, బండి ఆగిపోయింది, నిజంగా బండి నాకు ఏమైనా ఇష్యూ రావచ్చు, కానీ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత టైంలో డీల్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికే మనం 48 గంటల ఛాలెంజ్ అనేది ఇచ్చాం. అంటే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డు మీద బండి ఆగిపోయినా, ఇంటి దగ్గర బండి ఆగిపోయినా, బండి ఎక్కడికి సర్వీస్ సెంటర్ కూడా ఎవరో తీసుకురావాల్సిన పని లేదు, లాక్ రావాల్సిన పని లేదు. మా టెక్నీషియన్ అక్కడికే వెళ్తారు. అక్కడికే వెళ్ళి దాన్ని ఏమన్నా ఏం ఇష్యూ చెక్ చేసి అక్కడే దాన్ని ఏమైనా పార్ట్ మార్చాలన్నా పార్ట్ మార్చి స్టార్ట్ చేసి ఇచ్చొస్తారు. ఒకవేళ 48 గంటల లోపు మేము స్టార్ట్ చేయలేకపోతే ఎన్ని రోజులు లేట్ అయితే అన్ని రోజులకి EMI మేమే పే చేస్తాం అని చెప్పి ఛాలెంజ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు దాకా మనం బ్యాక్సీ వెహికల్స్ ఆంధ్రప్రదేశ్లో సేల్స్ స్టార్ట్ చేసి 400+ వెహికల్స్ ఇచ్చాను నేను. 9.5 నెలలు అయింది. 9.5 నెలల్లో ఇప్పుడు దాకా సింగిల్ కస్టమర్ కూడా నేను అమౌంట్ పే చేయాలి 48 గంటల్లో. అమౌంట్ పే చేయలేదంటే ఆడిన మాట తప్పేనని కాదు, అవసరం పడలే ఎవరికి. ఒక 10-15 వెహికల్స్ ఏమన్నా అప్పుడప్పుడు ఇష్యూస్ వచ్చినా, ఏమైనా అప్పుడప్పుడు కంప్లైంట్ వచ్చి బండి ఆగినా మన వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఇచ్చి వచ్చారు. ప్లస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఏం ప్రాబ్లం వచ్చింది, కస్టమర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తే షార్ట్ అవుట్ అయింది, ముందు టెక్నీషియన్ చెప్తారు నాకు ఒక అండ్ కస్టమర్ తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక వీడియో అనేది ప్రతి దగ్గర నుంచి నాకు షేర్ చేస్తారు అనమాట. ఇవి మేము ఇక్కడ రివ్యూ చేస్తాం విజయవాడ నుంచి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. చివరికి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసే వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమన్నా? ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఉన్నాయండి. మన అన్ని వెహికల్స్ కి కూడా బ్యాంక్స్ తో కూడా ఇప్పుడు మాకేంటంటే మాకు సొంత ఫైనాన్స్లు ఏం లేవు. బయట కంపెనీలకి, కాంపిటీటర్ కంపెనీలకి సొంత ఫైనాన్స్లు ఉంటాయి. 100 బళ్ళు అమ్మితే 80 బళ్ళు వాళ్ళు సొంత ఫైనాన్స్ లో చేయాలని టార్గెట్లు ఉంటాయి. దాంట్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. మాకు అలాగేం లేదు. మీ కస్టమర్ కి బ్యాంక్ ద్వారా మేము ఫైనాన్స్ చేయించినా, బయట ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ చేయించినా మాకు వచ్చే డబ్బులే మాకు వస్తాయి. మాకు దాంట్లో రూపాయి ఒరిగేదేం లేదు. సో అందుకే మాక్సిమం కస్టమర్ సిబిల్ ని బట్టి మనం ఫైనాన్స్ అనేది చేస్తున్నాం. అన్ని బ్యాంకులతో మనకి టైఅప్ ఉంది. SBI, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, కోస్టల్ బ్యాంక్, అన్ని బ్యాంకులతో మనకు టైప్ ఉంది. అన్ని బ్యాంకుల్లో మనం ఫైనాన్స్ చేపిస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది బ్యాంక్స్. కస్టమర్ సిబిల్ బాండ్ ఓన్ హౌస్ ఉంది అంటే బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఎంత ఈఎంఐ వస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి అప్రాక్సిమేట్ గా చెప్పాలి అంటే, లైన్ వెహికల్ మనం 4.7 lakhs కి ఏదైతే ఇప్పుడు ఆన్ రోడ్ ఇస్తున్నామో ఆఫర్స్ అన్ని తీసేసి దానికి వచ్చేసి మనకి కస్టమర్ డౌన్ పేమెంట్ బ్యాంక్ లో అరౌండ్ 40,000 వస్తుందండి. ఈఎంఐ వచ్చేసరికి 60 నెలలకి 9,300 నుంచి 9,500 వస్తుంది లైన్ కి. అదే నోవాకి వచ్చేసి బ్యాంక్ లో చేయిస్తే డౌన్ పేమెంట్ అరౌండ్ 35,000 వస్తుంది. ఈఎంఐ వచ్చేసి 8,400 వస్తుంది. ఇది బ్యాంకులతోనే అవుద్దా అంటే మరి సిబిల్ కొద్దిగా తక్కువ ఉందండి నాకు ఎలాగంటే ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా ఉన్నారు. శ్రీరామ్ గ్రీన్ ఫైనాన్స్ తో మనకు టైఅప్ ఉంది, ఇండస్ ఇండ్ తో ఉంది, హిందూజల్ ఎలాంటి ఫైనాన్స్ తో ఉంది, ఎకోఫై తో ఉంది. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. వీళ్ళందరితో కూడా కస్టమర్ సిబిల్ ని బట్టి ఎక్కడ ప్రొఫైల్ బాగుంటో అక్కడ మనం ప్రాసెస్ చేపిస్తున్నాం. కాకపోతే అది 48 months ఈఎంఐస్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ ఫైనాన్స్ ఏవైనా కూడా ఒక ఏడాది తక్కువ ఇస్తారు వాళ్ళు ఫైనాన్స్. అది వచ్చేసి 11,000 నుంచి 13,500 మధ్యలో ఈఎంఐ అనేది వస్తుందండి. మీరు అదే చూసుకుంటే మరి ఇది మామూలుగా సిఎన్జి డీజిల్ బళ్ళు తోలుకునే వాళ్ళకి 9,000 అయినా 11,000 అయినా 13,000 అయినా కొద్దిగా ఎక్కువ అనిపించవచ్చు, 1,000-2,000. కానీ వాళ్ళకి ఇది చూసుకుంటే మనకి డీజిల్ ఖర్చులు చూసుకుంటే నెలకి ఇప్పుడు ఈఎంఐ అనేది డీజిల్ బండి తీసుకుంటే ఈఎంఐ పెట్టుకుని 9,000 వచ్చింది అనుకోండి. ప్లస్ డీజిల్ కొట్టించడానికి 18,000 అవుతుంది. 18,000 ఓన్లీ డీజిల్ ఖర్చు పెడుతున్నారు. 18,000 ప్లస్ 9,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఎంత అవుతుంది? 27,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. ప్లస్ మెయింటెనెన్స్ కి ఒక 2,000 అవుద్ది. అంటే 29,000 మనకి బండి నడపడానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అదే దీనికైతే బ్యాంక్ లో చేయించుకుంటే 9,500 ఈఎంఐ, కరెంటు బిల్లు నెల మొత్తానికి కలిపి 2,000 నుంచి 2,500 వస్తుంది. 9,500 ప్లస్ 2,500 12,000. 29,000 నుంచి నెలకి ఖర్చు పెట్టేది 12,000కి వచ్చేస్తుంది. సో చూసారు కదండి, విజయవాడలోని ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ లో వీళ్ళు అందిస్తున్న ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. బ్యాక్సీ సంబంధించిన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ తో పాటుగా లోడర్ ఎలక్ట్రిక్ ఆటో కూడా వీళ్ళైతే అందిస్తున్నారు అనమాట. సో వీళ్ళు మ్యాక్సిమం వచ్చి 300 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే అందిస్తున్నారు అని చెప్తున్నారు. బ్యాటరీ, మోటార్ కంట్రోల్ ఇలా మొత్తం 9 కాంపోనెంట్స్ మీద 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ వారంటీ అయితే అందిస్తామని చెప్తున్నారు. 45 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా సర్వీస్ ఛాలెంజ్ కూడా అందిస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నెక్స్ట్ ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేషన్ డ్రైవ్ ఫ్యూచర్.